దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ దేవుని యొక్క బిడ్డలారా. ఈరోజు లూకాసు వార్త 15 అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలలోని మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుడిచ్చినటువంటి మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుంటానికి ఇష్టపడదాం. ఈ స్టోరీ మనందరికీ కూడా చాలా చక్కగా తెలుసు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని తెలుసు. వాడిలో చిన్నవాడు తన ఆస్తిలో నాకు వచ్చు భాగమేమో అని తన తండ్రిని అడిగాడని కూడా మనకు తెలుసు దేవుని బిడ్డలారా. ఈరోజు మనము మరి దేవుణ్ణి తండ్రిగా పెట్టుకున్నట్లయితే దేవుని ఆస్తి అంటే విస్తారమైనటువంటి వాక్యము. ఆ వాక్యములో మరి దేవుడు మరి విస్తారంగా బిడ్డలిద్దరికి కూడా ఆ యొక్క ఆస్తి అనేటువంటి వాక్యాన్ని లేదా ఆ యొక్క సొమ్మును దేవుడు వారికి ఇచ్చినప్పుడు చిన్నవాడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆస్తిని పెట్టుకుని తన స్నేహితులతో ప్రయాణమై వెళ్ళిపోయాడు. దూర దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన దేవుడితో తన తండ్రితో సహవాసాన్ని వదులుకుని దూరంగా వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనకు కావలసినవన్నీ పొందుకుంటామో మరి దేవుని ఇంటిలో ఉన్న సమస్తము నాదని ఫీల్ అవుతామో దేవుని ఇంటిలో దేవునిలో ఉండటం మంచిది దేవుని బిడ్డలారా. కానీ మనకు కావాల్సింది ఏదో పొందుకుని దూరంగా వెళ్ళిపోతే అది ఏమవుతుందో తెలుసా? నువ్వు పొందుకున్నది పరిశుద్ధమైనదైనా నువ్వు పొందుకున్నది దేవుని దగ్గర నుండి వచ్చినదైనా అది సాతాను కుయుక్తిగా దొంగిలించి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు నీ జీవితంలో మొదలవుతాయి అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మళ్ళీ ఈ చిన్న కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసేసాడు దేవుని బిడ్డలారు. ఎందుకంటే చక్కగా చిక్కాడు సాతానికి, చక్కగా దొరికాడు లోకానికి. వెంటనే తన దగ్గర ఉన్నంతా కూడా ఖర్చు అయిపోయింది. అయితే మరి ఒక్కని చెంత చేరి పొందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి శ్రేష్టత లేని ఆహారం, పొట్టు జంతువులు తినే ఆహారం తినేటువంటి స్థితికి దిగజారిపోయాడు. అయితే ఎప్పుడైతే ఇది తింటున్నాడో తనకు ఒక బుద్ధి వచ్చింది. ఆయన అంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం దొరుకుచున్నది గాని నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని చెప్పడం ఇష్టపడతా ఉన్నాం. నిజమే. ఈరోజు మనం ఆలోచన చేస్తే నేను భౌతికంగా ఆలోచించట్లేదు కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుని దగ్గర ఎన్నెన్నో మేలులు పొందుకుని దైవజనుల దగ్గర దేవుని ద్వారా ఎన్నెన్నో మేలులు పొందుకుని ఉపకారములు పొందుకుని వాటన్నిటినీ మూటగట్టుకుని దైవజనుడికి దేవునికి దూరంగా పరిగెత్తి అదంతా వేయిపరుచుకుని ఎక్కడో నీకు సౌకర్యంగా ఉన్నటువంటి ఒక ప్లేస్ లో నువ్వు ఉంటున్నప్పుడు అక్కడ నీకేమి ఒకవేళ పొట్టు తినే ప్లేస్ లో ఉన్నావా, పొట్టు తినే ప్లేస్ లో ఉన్నావేమోనని దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చిందంట. నా తండ్రి దగ్గర గాని నా యొక్క దైవజనుని దగ్గర గాని అనేక మంది పూలు వాళ్ళకి అంటే మొట్టమొదటిగా వారసుడైనటువంటి వాడికి కాదు గాని వెనక వస్తున్న అనేకులకి ఆహారం దొరుకుతుంది కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన తన ఆత్మీయ స్పృహ అప్పుడు వచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి మరి నేను లేచిన తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చి చూసారా దేవుని బిడ్డలారా. అనుకున్నాడంట, అయ్యా నీవు విలువగా కష్టపడి సంపాదించుకున్న నన్ను నేను లోకంలోకి వెళ్ళిపోయి పాడైపోయానయ్యా. నిజమే, ఎంతోమంది దేవుణ్ణి చాలా చక్కగా పరిచర్యలు ఎదుగుతూ ప్రార్థనలు ఎదుగుతూ రక్షింపబడి దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్ళు దూరంగా పాపానికి అలవాటైపోయి దూరంగా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతారు దేవుని బిడ్డలారా. ఒకానొక టైం వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ టైంలో అనుకుంటారు, అబ్బా ఇంతకు ముందు నా పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తారు. అయితే అలాగే ఈ యొక్క చిన్న కుమారుడికి కూడా బుద్ధి వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ లేదని అర్థమైంది. తనకున్నదంతా కూడా తండ్రి ఇచ్చాడు గనకనే అనుభవించగలిగాను అనేటువంటి ఒక ఆలోచన కూడా తను కలిగి ఉండడం అనేది నాకు ఎంతగానో మరి అనిపించింది దేవుని బిడ్డలారా. వెంటనే నేను కుమారుడిగా ఉండను గాని కూలోడుగా నా తండ్రి దగ్గర బ్రతుకుతానని బయలుదేరాడు దేవుని బిడ్డలారా. నిజంగా ఎంత మార్పు అండి, ఎంత మార్పు. ఈ రోజు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఒక యూజ్ అండ్ త్రో లాగా ఉపయోగించుకుని వదిలిపెట్టేసి నీ అవసరాలు తీరిన తర్వాత లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంతకాలం లోకంలో ఉండి పొట్టు తినేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటావు, నీకు ఇష్టం లేనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు బ్రతుకుతూ ఉంటావు అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. విస్తారమైన
మరి ఆస్తి కలిగుండి, వాక్యం అనే ఆస్తి, మరి తండ్రి కృప అనే ఆస్తి, తండ్రి వరములనే ఆస్తి ఎంతో ఆయన దగ్గర ఉంటుండగా దాన్నంతా కూడా కాదనుకుని, నీకు తెలియకుండానే సాతానుతో భాగమైపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఒకవేళ ఈ రోజు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ చిన్న కుమారుడిలాగా నువ్వు గూడా తండ్రికి, దేవునికి, దైవజనునికి నేను విరోధముగా పాపం చేశాను. లేదా నా కుటుంబానికి విరోధంగా నేను పాపం చేసి దూరం అయిపోయి నా జీవితాన్ని పాడు చేసుకున్నాననేటువంటి ఆలోచన నీకున్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ చిన్న కుమారుడు లేచొచ్చినట్లుగా నువ్వు లేచొచ్చినట్లయితే ఆయన గూడా దూరం నుండి నీ కొరకు చూస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. చిన్న కుమారుడు తండ్రి దూరం నుండి చూసి మరి తన కుమారుని గుర్తుపట్టి ముద్దు పెట్టుకుని విందు చేశాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మరలా నువ్వు దేవుని దగ్గరికి రావడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. మొహం చల్లకుండా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నువ్వెలాంటి రొచ్చులో, పరిస్థితిలో, ఇరుకులో ఉన్నా, చిక్కుకుపోయినా నా దేవుని ప్రేమ నిన్ను మరలా పిలుస్తా ఉంది. నా దేవుని కృప నిన్ను హత్తుకోబోతా ఉంది. నీ మీద పడి, నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకునేటువంటి పరిస్థితిలో నా దేవుని ప్రేమ ఉందని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నిన్ను గూర్చి విందు చేసేటువంటి కృప, మరి ఆ యొక్క సత్తా, ఆ కాపుదల, ఆ యొక్క శక్తి, ఆ ప్రభావము నా దేవునికి ఉందని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి నువ్వు దోషివని ఎంచక, నువ్వు పాపవని ఎంచక, లోకంలో నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళలేక, లోకములో ఉండలేక, ఒకవేళ యాతన పడుతున్నటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉంటే గనక దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి నా ఇంటికి వచ్చేయి, నీది నీకే ఉంటది అనేటువంటి ఒక ఆలోచన. నిజమే, ఈరోజు పాపంలో, శాపంలో, మరి ఎటు రాలేని పరిస్థితిలో నువ్వు ఉంటే గనక దేవుడు ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు. విందు చేయించాడు, సంతోషపడ్డాడు తండ్రి. అయితే తండ్రి దగ్గర బ్రతుకుచున్నటువంటి మరి పెద్ద కుమారుడు తండ్రి లక్షణాలను అలవర్చుకోలేకపోయాడు దేవుని బిడ్డలారా. తనలో ఒక చిన్న పాపం ఏలుబడి చేస్తా ఉంది. తమ్ముణ్ణి కనికరిస్తే తట్టుకోలేకపోయాడు దేవుని బిడ్డలారా. ఈ రోజు దైవజనుల దగ్గరే చాలా మంది ఉంటారు. దేవుని మందిరములోని చాలా మంది ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా చలామణి అవుతూ ఉంటారు. కానీ ఎవరైనా వచ్చి దైవజనునికి దగ్గరగా అయితే పాపంలో నుండి విడుదల పొంది దైవజనుని ప్రేమను, దేవుని ప్రేమను పొందుకోవాలని ఆశపడితే వీళ్ళెంతో ఆటంకంగా ఉంటారు. కాబట్టి అట్టి వారితో కూడా దేవుడు ఈ ఉదయం యొక్క మధ్యాహ్న సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎవ్వరికి ఆటంకంగా మారకూడదు. మరి ఈయన కూడా మరి ఆటంకంగా మారినప్పుడు తండ్రి ఎంత చక్కగానో నచ్చజెపుతున్నాడు. మరి తండ్రికి మంచి అలవాటు ఉండాలండి. మరి దగ్గరుండే బిడ్డలకి, దూరం నుండి వచ్చిన బిడ్డలకు మధ్య వ్యత్యాసం కలుగుతున్నప్పుడు మౌనంగా ఉండేవాడు తండ్రి కాదు. వారిని చక్కపరిచేవాడు, ఐక్యపరిచేవాడు. మరి ఈ తండ్రికి అలాంటి మంచి లక్షణం ఉంది. ఆ కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు అని చెబుతూ తన పెద్ద కుమారుని కూడా ఓదారుస్తా ఉన్నాడు. తండ్రి ఎవరిని వదులుకోడండి. తండ్రి ఎవరు నాకు వద్దు అని అనుకోడు. తండ్రికి అందరూ కావాలి. అందరినీ చక్కపరచడం తండ్రికి కుదురు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 15 అధ్యాయం 11 నుంచి 32 వచనాలు కూడా ఆ మాటలే మాట్లాడుతా ఉన్నాయి. కాబట్టి నువ్వు ముఖ్యంగా లోకంలో పడ్డావంటే దేవునికి దూరం అయ్యావని అర్థం. దేవుని కృపకు దూరం అయ్యావని, దేవుని పరిచర్యకు దూరం అయ్యావని, నీ తలాంతులకు దూరం అయ్యావని. ఒకవేళ నేను బానే ఉన్నాను కదా అని నువ్వు రెగ్యులర్‌గా ప్రార్థన చేసుకోకుండా, రెగ్యులర్‌గా వాక్యం చదవకుండా, రెగ్యులర్‌గా దేవునితో ఆత్మీయంగా ఏమాత్రము గడపకుండా దేవుని దీవెనతో నేను ముందుకెళ్తున్నానంటే మాత్రం నువ్వు గుంటలో పడ్డట్టని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రార్థనతో మండాలి. నీ బలిపీఠం మీద అగ్ని నిత్యము కూడా మండే పరిస్థితిలో నువ్వు ఉండాలి. అంతేగాని ఎప్పుడో కృప పొందుకున్నాను, ఆ కృపతోనే నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం అది చాలా ప్రమాదం దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు నీకు అనుదినము నూతన వాత్సల్యం చూపిస్తున్నాడు. నీకు ప్రతినిత్యము సూర్యుడు ఉదయించేటట్టు చేస్తున్నాడు. ప్రతినిత్యము నీకు కృతదానాన్ని ఇస్తున్నాడు. దేవుళ్ళ ఎందుకు పాతవి పెట్టుకుని, పాత గిఫ్ట్స్ పెట్టుకుని, పాత ఎనైంటింగ్ పెట్టుకుని నేను దేవుని బిడ్డనని నువ్వు చలామణి అవటానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గర కృప పొందుకోవాలి. కొత్త తైలాభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని ఆత్మతో, అభిషేకంతో ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అట్టి కృపతోనూ, అట్టి శక్తితోనూ, అట్టి బలంతోనూ దేవుడు మనల్ని నింపి ముందుకు నడిపించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మీకు ఈ మాటలు గనక నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి కామెంట్‌ని మీరు తెలియచేయగలరు. అలాగే మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కింద మా యొక్క ఛానల్‌లో మా యొక్క ఫోన్ నంబర్ స్క్రోల్ అవుతా ఉంటది. మీరు ఆ నంబర్‌కి ఫోన్ చేసినట్లయితే మీకు దైవజనులు ప్రార్థన చేస్తారు.
కాబట్టి ఇట్టి మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.